ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ అనే ఆబ్జెక్ట్లో మీరు చెప్పినట్టు ఈసీ తీసుకుంటే ఈసీఈ ఇంగ్లీష్ రావాలి, సిఎస్సి తీసుకుంటే సిఎస్సి ఇంగ్లీష్ రావాలి. దానికి మనకి డిపార్ట్మెంట్ మీద ముందు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చూద్దాం. ఈసీఈ ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు రికార్డ్ టైప్స్ క్రియేట్ చేశారు. దానికి రికార్డ్ టైప్స్ ఈసీఈ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి. డిపార్ట్మెంట్స్ కూడా క్రియేట్ చేశారు, కంప్యూటర్ సైన్స్ లేఅవుట్, ఈసీ లేఅవుట్. అయితే మీరు ఈ కంప్యూటర్ సైన్స్ లేఅవుట్ని ఈసీ లేఅవుట్ ఫస్ట్ ఏది క్రియేట్ చేశారు? అది విజిబిలిటీ మీరు మర్చిపోతున్నట్టున్నారు. విజిబిలిటీ అందుకని మీకు రావట్లేదు. డిలీట్ చేస్తున్నా, తర్వాత మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఓన్లీ ఇన్యాక్టివ్. ఈసీ అన్ని ప్రొఫైల్స్కి అసైన్ చేశారు, సిఎస్సిని అసైన్ చేయలేదు, క్రియేట్ చేశారు. న్యూ రికార్డ్ టైప్ ఈసీని అట్లాగే ఉంచాను. ఇప్పుడు మనకి సిఎస్సి అనే రికార్డ్ టైప్ సిఎస్సి. ఓకే, ఇక్కడ యాక్టివ్ చేసి ఇక్కడ విజిబుల్ ఎనేబుల్ ఫర్ ప్రొఫైల్స్ చేయాలి. అది మర్చిపోతున్నాను, నిన్న కూడా అదే మర్చిపోయాను. ఓకే, ఎనేబుల్ ఫర్ ప్రొఫైల్స్ చేస్తే అప్పుడు అందరికీ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కొట్టేసేసి ఇక్కడ అసైన్ చేయాల్సిన పేజ్ లేఅవుట్ కంప్యూటర్ సైన్స్ లేఅవుట్ సేవ్. ఇప్పుడు మనకి 2 రికార్డ్ టైప్స్ కనిపిస్తాయి. ఈసీఆ సిఎస్సి. సిఎస్సి అంటే సిఎస్సి ప్లస్ ఇంగ్లీష్, అదే ఈసీ అంటే ఈసీ ప్లస్ ఇంగ్లీష్. ఇక్కడ మనం అక్కడ రికార్డ్ టైప్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా డిస్క్రిప్షన్ ఇస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఆ డిస్క్రిప్షన్. పేజ్ లోడ్ అసైన్మెంట్ బాగానే చేశారు. రికార్డ్ టైప్ క్రియేట్ చేసేటప్పుడు అది ఎనేబుల్ ఫర్ ప్రొఫైల్స్ మర్చిపోయింది. ఓకే, అసలు మెయిన్ రికార్డ్ టైప్స్ యూజ్ ఏంటంటే పిక్ లిస్ట్ వాల్యూస్ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఈసీఈ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 ఫీల్డ్స్ ఉన్నాయి. టూ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి డిపార్ట్మెంట్లో. ఇవే గుర్తున్నాయి నాకు. ఇప్పుడు ఈ పిక్ లిస్ట్ ఫీల్డ్ అనేది విజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ పిక్ లిస్ట్లో వాల్యూస్ రికార్డ్ టైప్స్ ద్వారా ఎలా కంట్రోల్ చేయాలి. అసలు రికార్డ్ టైప్స్ మెయిన్ యూజ్ ఏంటంటే పిక్ లిస్ట్లో వాల్యూస్ని కంట్రోల్ చేయడం అన్నమాట. ఈ పేజ్ లోడ్ అసైన్మెంట్స్ అనేది మనం మామూలుగానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఒక రికార్డ్ టైప్ క్రియేట్ చేసి యూజర్కి అసైన్ చేసేస్తే ఆటోమేటిక్ పేజ్ లోడ్ అసైన్మెంట్ అయిపోతుంది. కానీ రికార్డ్ టైప్స్ మెయిన్ యూజ్ ఏంటంటే టు కంట్రోల్ ద పిక్ లిస్ట్ వాల్యూస్. ఈ సర్టిఫికేషన్లో క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ రికార్డ్ టైప్స్? టు కంట్రోల్ ద పిక్ లిస్ట్ వాల్యూస్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ లెవెల్లో పిక్ లిస్ట్ వాల్యూస్ని కంట్రోల్ చేయడం. అంటే ఇప్పుడు ఈసీఈ తీసుకున్నాడు అనుకోండి, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సబ్జెక్ట్సే కనపడాలి. సిఎస్సి తీసుకున్నాడు అనుకోండి, కంప్యూటర్స్కి సంబంధించిన సబ్జెక్ట్సే కనపడాలి. అలా కంట్రోల్ చేసి అనమాట పిక్ లిస్ట్లో. న్యూ కాదు, వన్ సెకండ్. ఆల్రెడీ ఈసీ అనే రికార్డ్ టైప్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళి పిక్ లిస్ట్ అవైలబుల్ ఫర్ ఎడిటింగ్, ఇక్కడ రిలేటివ్ లిస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి
ఎడిట్ కొడితే మనకి ఈసీ తీసుకుంటే ఓన్లీ ఈసీ సబ్జెక్ట్స్ రావాలి. ఓకే, డిఫాల్ట్ ఏదైనా ఇస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ అది చూపించేస్తుంది ఎలక్ట్రానిక్స్ అని. ఒకవేళ ఏమైపోతే నన్నే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈసీ సెలెక్ట్ చేసుకుంటే ఆ పిక్ లిస్ట్లో ఏ వాల్యూస్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ సేవ్ అయింది. ఇది ఈసీ కంటిన్యూ. మనకి సబ్జెక్ట్ అనే పిక్ లిస్ట్లో ఆ మూడే కనిపిస్తాయి. అర్థమైందా? అదే మనం ఇప్పుడు సిఎస్సి తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ సిఎస్సికి కూడా చేయాల్సి వస్తుంది. సిఎస్సికి ఏమేమి చేయాల్సి వస్తుందో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రికార్డ్ టైప్ మీదకి వెళ్ళి సిఎస్సి రికార్డ్ టైప్ అక్కడికి వెళ్ళి మళ్ళీ సబ్జెక్ట్ పక్కన ఎడిట్ కొట్టి ఎలక్ట్రానిక్స్ BWEDC న్యూ సిఎస్సి ఇక్కడ మనకు అయ్యే కనిపిస్తుంది. మెయిన్ రికార్డ్ టైప్స్ యూసేజ్ ఇదన్నమాట. పిక్ లిస్ట్ వాల్యూస్ని కంట్రోల్ చేయడానికి రికార్డ్ టైప్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు మన దగ్గర 2 ఫీల్డ్స్ ఉన్నాయి, 2 పిక్ లిస్ట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సినారీ ఏంటంటే పిక్ లిస్ట్ 1, ఇది పిక్ లిస్ట్ 2. దీంట్లో ఉన్న వాల్యూ బేస్ చేసుకుని దీంట్లో ఉన్న వాల్యూస్ పాపులేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్, ఈ గ్రూప్ ఎంపీసీ అన్నది అనుకోండి, దీంట్లో పిక్ లిస్ట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉండాలి. బైపీసీ సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, దీంట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉండాలి. సిఈసి సెలెక్ట్ చేసుకుంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అయ్యే ఉండాలి. అర్థమైనా? అది ఎలా చేస్తామనే చూడండి. ఓకే, దానికోసం ఏం చేయాలి, మనం ఇప్పుడు 2 పిక్ లిస్ట్ తీసుకోవాలి. దీన్ని ఫీల్డ్ డిపెండెన్సీస్ అంటారు. ఏదైతే కంట్రోల్ చేస్తుందో దాన్ని కంట్రోలింగ్ పిక్ లిస్ట్ అంటారు. ఓకే, ఏదైతే డిపెండెంట్ ఉందో అంటే దీన్ని బేస్ చేసుకుని దీంట్లో వాల్యూస్ పాపులేట్ అవుతాయి, దీన్ని ఏమంటామంటే డిపెండెంట్ పిక్ లిస్ట్ అంటారు. కంట్రోలింగ్ పిక్ లిస్ట్ అండ్ డిపెండెంట్ పిక్ లిస్ట్. దానికోసం ఇప్పుడు నేను 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాను. గ్రూప్ 1 మళ్ళీ దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ అండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సబ్జెక్ట్ ఉన్నదాన్ని నేను రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ పిక్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయనుకోండి, కొత్తది ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ న్యూ కొట్టేసేసి యాడ్ చేసుకుంటే కొత్తది వచ్చేస్తుంది. లేట్ అయ్యేటట్టుంది, కొత్తది క్రియేట్ చేస్తాను. 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. న్యూ కస్టమ్ ఫీల్డ్, పిక్ లిస్ట్ పేరు గ్రూప్. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి. నా దగ్గర ఇప్పుడు 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సేవ్ చేసేసి ఇప్పుడు ఇంకో పిక్ లిస్ట్ తీసుకుంటాను. ఇంకో పిక్ లిస్ట్లో సబ్జెక్ట్స్ బదులు ఇంకేమైనా వర్డ్ ఉందా? ఎందుకంటే సబ్జెక్ట్స్ అనే ఫీల్డ్ ఆల్రెడీ ఉంది. ఓకే, నేను డీటెయిల్ సబ్జెక్ట్ అని చూపిస్తాను. దీంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ. ఓకే,
ఈ సబ్జెక్ట్లో నేను ఈ వాల్యూస్ అన్నీ పెడుతున్నాను. షార్ట్ వాల్యూస్ ఆల్ఫాబెటికల్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 పిక్ లిస్ట్ తయారు చేసాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిపెండెన్సీస్ ఎట్లా ఇవ్వచ్చు అంటే ఇక్కడ పైన ఫీల్డ్ డిపెండెన్సీస్ అనే ఒక బటన్ ఉంటుంది కస్టమ్ ఫీల్డ్స్ పక్కన. మనకి ఇప్పుడు ఫీల్డ్ డిపెండెన్సీస్ కట్టంగానే అది అడుగుతుంది ఏది కంట్రోల్ చేస్తుంది, ఏది డిపెండెంట్. ఫస్ట్ ఏం చేయాలంటే క్లిక్ ఆన్ న్యూ బటన్. కంట్రోలింగ్ పిక్ లిస్ట్ ఏంటి మనకి గ్రూప్ కంట్రోల్ చేసేది అదే కదా. దాంట్లో ఉన్న వాల్యూ బేస్ చేసుకుని మనకి డీటెయిల్ సబ్జెక్ట్లో వాల్యూస్ పాపులేట్ అవ్వాలి. అదేనా కంట్రోలింగ్ ఫీల్డ్ ఈజ్ గ్రూప్, డిపెండెంట్ ఫీల్డ్ ఈజ్ డీటెయిల్ సబ్జెక్ట్. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ఎంపీసీ వాల్యూ తీసుకుంటే నువ్వు డీటెయిల్ సబ్జెక్ట్లో ఏమేమి వాల్యూస్ పెట్టాలనుకోండి అదేం చేయాలంటే కంట్రోల్ పట్టుకుని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 పట్టుకుని ఇంక్లూడ్ వాల్యూస్ కొట్టాలి. ఓకే. బైపీసీ తీసుకుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మళ్ళీ దానికి ఇంక్లూడ్ వాల్యూస్. సిఈసి తీసుకుంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ మళ్ళీ దానికి ఇంక్లూడ్ వాల్యూస్. ఓకే. హెచ్ఈసి తీసుకుంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ ఇంక్లూడ్ వాల్యూస్. ఒకవేళ ఏమైనా వద్దనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఎక్స్క్లూడ్ వాల్యూస్ అంటే పోతుంది. బయాలజీ ఇంక్లూడ్ వాల్యూస్. ఓకే. ఇది కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూడటానికి జస్ట్ క్లిక్ ఆన్ ప్రివ్యూ. ఇది డిజేబుల్లో ఉంది. ఇదేంటి డిపెండ్స్ ఆన్ గ్రూప్ అంటే గ్రూప్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎంపీసీ తీసుకున్నారనుకో మ్యాథ్స్, ఫిజిక్స్. బైపీసీ తీసుకున్నారు. ఓకే. ఇది ఇట్లా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. పిక్ లిస్ట్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి. ఇది మీరు యాక్చువల్గా ఇది ఏంటంటే మీరు కింద పిక్ లిస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, ఎంపీసీ తీసుకున్నప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 అటు అవసరం కావాలి. ఒకదాంట్లో మీరేం చేసుకుంటారు మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ అనేది తీసుకున్న 3 వాల్యూస్ని మీరు పాపులేట్ చేసుకోవచ్చు. సేమ్ వే సేవ్ చేసి ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే డిపార్ట్మెంట్లో న్యూ డిపెండ్స్ ఆన్ గ్రూప్ ఎంపీసీ. ఓకే. మీరేం చేస్తారంటే కంట్రీ అనేది తీసుకొని ఒక పిక్ లిస్ట్ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ చదువుతారు. డిఫరెంట్ నేమ్స్ తెలుసా మీకు? తెలీదా? పోనీ అదే చేయండి. లాంగ్వేజ్ అని తీసుకోండి. హిందీ తెలుసా? హిందీ తెలుసు కదా. తమిళ్ తెలుసా? అయితే లాంగ్వేజ్ అని ఒకటి తీసుకోండి. తెలుగు, హిందీ, తమిళ్. యాక్టర్స్ అనే పిక్ లిస్ట్లో ఇది మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్ తీసుకోండి. దీంట్లో ఏం చేస్తారంటే తెలుగు సంబంధించిన యాక్టర్స్, హిందీ సంబంధించిన యాక్టర్స్, తమిళ సంబంధించిన యాక్టర్స్ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకొని డిపెండెన్సీ. ఓకే. ఇదే సేమ్ ఇది ఒక ఆబ్జెక్ట్ మీద చేయండి. ఇదే సేమ్ కంట్రీ అనే రికార్డ్ టైప్ తీసుకోండి. కంట్రీ అనే ఆబ్జెక్ట్లో రికార్డ్ టైప్ ఇస్ ఇండియా. ఇదేమో రికార్డ్ టైప్స్ ద్వారా, ఇదేమో ఫీల్డ్ డిపెండెన్సీస్ ద్వారా. ఓకే. ఇదేమో ఇండియా అనే రికార్డ్ టైప్, శ్రీలంక అనే రికార్డ్ టైప్, పాకిస్తాన్ అనే రికార్డ్ టైప్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత రికార్డ్ టైప్ ఇండియా తీసుకుని లోపలికి వస్తే ఇండియాకి సంబంధించిన క్రికెట్ వాళ్ళే ఉండాలి దాంట్లో పిక్ లిస్ట్లో వాల్యూస్. ఇదొక ప్రాక్టీస్, ఇదొక ప్రాక్టీస్. అర్థమైందా? 2 ఇప్పుడు చేయండి.